ఇక బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 12 మంది అబ్బాయిలతో పాటు 4 అమ్మాయిలను అరెస్ట్ చేశారు పోలీసులు. ముజ్రా పార్టీ కోసం 4 అమ్మాయిలని ఢిల్లీ నుంచి తీసుకువచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్లో అసభ్యకర రీతిలో ఉండగా అబ్బాయిలని పట్టుకున్నారు పోలీసులు. అసభ్య నృత్యాలు, అర్ధనగ్న డాన్సులు చేస్తూ ఉండగా పట్టుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇటు 12 మంది అబ్బాయిలు, ఇక 4 అమ్మాయిలు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఈ ముజ్రా పార్టీ ఎవరు నిర్వహించారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఫామ్ హౌస్ ఎక్కడుంది? దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? ఇన్నాళ్ళు గోవా లాంటి ప్రదేశాల్లో కానీ అలాగే ముంబై లాంటి ప్రదేశాల్లో ఈ ముజ్రా పార్టీలు అనేది ఎక్కువగా జరిగేది. వాళ్ళ అపార్ట్మెంట్లో కానీ లేకపోతే బీచ్ల దగ్గర కానీ ఎక్కువగా ప్రైవేట్ ప్లేస్లో ఈ ముజ్రా పార్టీ అనేది జరిగేది. ఇప్పుడు ఆ సంస్కృతి హైదరాబాద్ కూడా పాకింది. ఏకంగా మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో, మొయినాబాద్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో అక్కడ దాదాపు నిన్నటి నుంచి ఉదయం వరకు కూడా కొంతమంది 12 మంది యువకులు, 4 యువతులు, ఆల్రెడీ అంతకుముందు కొంతమంది యువతులు వచ్చి వెళ్ళారనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా శబ్దకరమైనటువంటి రీతిలో కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు. దాంతో డైరెక్ట్గా ఎస్ఓటి పోలీసులు అక్కడ డైరెక్ట్గా దాడులు చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ పార్టీ నిర్వహించినటువంటి నిర్వాహకుని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి 12 మంది యువకులు కూడా వీళ్ళందరూ ఎక్కువగా సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగస్తులుగా కూడా పోలీసులు గుర్తించారు. కొంతమంది బిజినెస్ మ్యాన్లుగా ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వారి యొక్క వివరాలతో కూడా పోలీసులు తెలుసుకుంటారు. ఇప్పటికే వారిపైన కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కాబట్టి, ఎందుకంటే మొయినాబాద్ లాంటి ప్లేసెస్లో ఎక్కువగా ఈ ఫామ్ హౌస్లో, ప్రైవేట్ సంబంధించిన ఫామ్ హౌస్లు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఎందుకంటే అక్కడ వారు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్తో ఎక్కువ మంది అక్కడికి వెళ్ళడానికి ఆకర్షణ అవుతున్నారు. కాకపోతే ఆ యొక్క ప్రైవేట్ ప్లేసెస్ని వీళ్ళు ఇంకోలాగా కూడా యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది కొంతమంది కపుల్స్ వెళ్ళేటోళ్ళు కానీ వాళ్ళు వెళ్ళి వచ్చేసేటోళ్ళు కానీ ఇది మాత్రం కావాలనే రేవ్ పార్టీలకు కానీ ఇలాంటి ముజ్రా పార్టీలకు కానీ వేదికలు చేసుకుంటూ అసాంఘిక కార్యక్రమాలు అక్కడ వారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువగా మద్యం తాగడము, తర్వాత కొన్ని ప్లేసెస్లో డ్రగ్స్ సేవించడము, తర్వాత అర్ధనగ్నంగా కూడా డాన్సులు వేయడము, తర్వాత శృంగారభరితమైనటువంటి పాటలకు వారు అసభ్యకరమైనటువంటి రీతిలో కూడా వారు డాన్సులు చేయడము, మొత్తం అక్కడ అర్ధనగ్నంగానే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇలా ఉండడం కానీ సంఘటనలు ఎక్కువగా ఈ మధ్య జరుగుతున్నాయి. వాటిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా పెట్టారు. ఈసారి రాత్రి మాత్రం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి ఎస్ఐటీ పోలీసులు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి కాబట్టి, కానీ కేవలం ఈ ముజ్రా పార్టీ కోసమే ఢిల్లీ నుంచి అమ్మాయిలు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్గా ఈ పార్టీని ఆర్గనైజ్ చేసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పటి నుంచి ఈ పార్టీలు అరేంజ్ చేసుకున్నారు, గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి ముజ్రా పార్టీలు వీరు అరేంజ్ చేశారా ఏంటి అనే దానిపై కూడా వారు ఆరాధిస్తున్నారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి యువతులంతా కూడా కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారే మోడల్స్గా పనిచేస్తున్న వారు, కొంతమంది ఇంకో ఇతర వ్యవహారాల్లో ఉన్నటువంటి వారే అన్నట్టుగా తెలుస్తుంది. వారందరూ కూడా ఫ్లైట్లో తెప్పించుకొని ఇక్కడ వారితో ఎంజాయ్ చేస్తూ పట్టుబడినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. పట్టుబడినటువంటి ఈ 12 మంది దగ్గర నుంచి కూడా ఇప్పటికే సెల్ ఫోన్లు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. మొయినాబాద్లో పోలీసు అదుపులో ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.